హలో అందరికీ వెల్కమ్ టు సిరి కిచెన్ వరల్డ్. ఇవాళటి వీడియోలో ఎండలో ఎండపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడికి నేను ఇక్కడ 750 గ్రామ్స్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలో ఉండే వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. చూసారుగా టమాటా సాఫ్ట్గా అయ్యింది. ఈ స్టేజ్లోనే 50 గ్రామ్స్ చింతపండు, 3 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఆవాలు, మెంతులు రోట్లో వేసి మెత్తని పౌడర్ లాగా నూరుకోవాలి. మీ దగ్గర రోలు లేకుంటే మిక్సీలో అయినా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పౌడర్ని అంతా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న టమాటాలను కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులోనే ఆవాలు, మెంతుల పొడి, 50 గ్రామ్స్ కారం పొడి వేసి అంతా కలిసేలా రుబ్బుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోనే 200 ml ఆయిల్ వేసి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. పోపు అంతా వేగాక టమాటా పేస్ట్ని వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే అండి, నోరూరించే టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుండి 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.